శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం ఆస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాన్మహం. నారాయణం నమస్కృత్య నరత్య నరోత్తమం దేవీం సరస్వతీయాసం తత్తో జయముదీరయేత్. కృష్ణం వందే జగద్గురుం శ్రీ గురుభ్యో నమః. గణాధిపతే నమః. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు ఇచ్చినటువంటి వ్యాఖ్యానం చేసినటువంటి భజగోవిందాన్ని ఇప్పుడు ఎపిసోడ్ 7లో చెప్పుకుందాం. ఎపిసోడ్ 6లో ఏం చెప్పుకున్నామంటే, మన వెంట వచ్చేది మన ఆధ్యాత్మిక ధనం మాత్రమే. దీన్ని సదా మనం అందరం ఎరుకలో స్పృహలో ఉంచుకుందాం. అక్కడతో ఆపాం. ఇప్పుడు ఎపిసోడ్ 7 కంటిన్యూ చేస్తున్నాం. ఇక్కడ కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకోవాలి. మనం ప్రతి క్షణం చేసే ప్రతి పని కర్మని, దానికి మనం భవిష్యత్తులో జవాబుదారీ అని, మంచికి మంచి చెడుకు చెడు, మనం ఏది చేస్తే అది తిరిగి పొంది తీరుతామని భగవత్ నియమం. తిరుగులేని ప్రకృతి నియమాన్ని అర్థం చేసుకోకపోవడాన్నే ఆధ్యాత్మికంగా అజ్ఞానం అన్నారు. మన ప్రతి చర్య అంటే కర్మకు ప్రతిచర్య ప్రతిఫలం ఉంటుందని, మనం చేసే ప్రతి కర్మకి మనమే ఒకరోజు ఏదో జన్మలో రుసుము చెల్లించాలన్న అనుభూతిపరమైన నమ్మకం, ఆ స్పృహ మనకి కలగడమే ఆధ్యాత్మిక జ్ఞానం. అవి కలిగితే మనం చేసే ప్రతి కర్మ విషయంలో ఎంతో జాగ్రత్తగా జవాబుదారీగా ఉంటాం. పతంజలి కూడా తన యోగశాస్త్ర సూత్రాల్లో సాధకులైన వారు అపరిగ్రహం అంటే ఎవరి నుంచి ధనం కానీ సేవ కానీ మరి ఏదైనా కానీ ఉచితంగా తీసుకోకపోవడం, ఆస్తేయం అంటే దొంగతనం చేయకపోవడం పాటించాలని చెప్పాడు. అప్పుడు మనం వారితో కర్మబంధంలో చిక్కుకోం. మనలో ఆ జ్ఞానం లేక మనం కర్మబంధంలో చిక్కునే అక్రమార్జన చేస్తూ ఉన్నాం అని గ్రహించిన శంకరులు, ఓ మూర్ఖుడా, ఏ విధంగానైనా సరే డబ్బు వచ్చి పడాలని నా కోరికను విడిచిపెట్టు అని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. మరి కలిపురుషుల ప్రభావంలో ఉన్న మనకి ఈ జ్ఞానస్పృహ ఎలా కలుగుతుంది? భజ గోవిందం గోవిందం భజ అన్నదే జవాబు. దేవుణ్ణి స్మరిస్తే ఆ జ్ఞానం తనే ఇస్తానని శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాము పయాంతితే. భావం, నిరంతర ధ్యానాదుల ద్వారా నా మీదే మనసును లగ్నం చేసి నన్నే భజించే వారికి నేను తత్వజ్ఞానాన్ని ప్రసాదిస్తాను. దాని ద్వారా వారు నన్ను పొందుతారు. ఇవాళ నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. అందువల్ల గంట బదులు 2 గంటల సేపు దైవ ప్రార్థన చేస్తానని ఓసారి మహాత్మా గాంధీ అన్నారట. ఈ మాటను బట్టి మనం చేసేదానికి దైవ సహాయం అవసరమని అర్థం చేసుకోవచ్చు. మన భగవంతుని మనస్ఫూర్తిగా నమ్ముకుంటే మనకేం కావాలో ఆయనే మనకి అన్నీ ఇస్తాడు. అనన్య చింతయంతో మాం గీతలో చెప్పాడు. కాబట్టి మనకి అవసరమైన దానికి మించిన సంపాదనతో కాలాన్ని ఖర్చు చేయక భగవద్భక్తితో జీవిస్తే మనకి కావాల్సిందంతా అమృతం ఉంటుంది. మనిషి ఆయు ప్రమాణం మేర జీవించడానికి వీలుగా పరమాత్మ ఓ ఉపాధిను ఆసరానో కల్పిస్తాడు. అది కండక్టరీ కావచ్చు లేదా కలెక్టరీ కావచ్చు. ఆ ఉపాధిని ఆలంబనగా చేసుకుని న్యాయంగా ఆర్జిస్తే తప్పులేదు. కానీ దాన్ని ఆసరాగా చేసుకుని అక్రమంగా ఆర్జిస్తే ఆ కర్మశేషం కోసం వచ్చే జన్మల్లో నికృష్టమైన పశుపక్షాదులుగా నీచ యోనుల్లో జన్మించాల్సి ఉంటుంది. దురదృష్టవశాత్తు నేటి మన సమాజంలో ప్రతి వారు ఎవరి స్థాయిలో వారు, ఎవరికి అందుబాటులో ఉన్న పద్ధతిలో వారు ఈ అక్రమార్జన అంటే సంపాదించడం కోసం ఆ అక్రమార్జనకి బాగా అలవాటు పడ్డారు. ఉదాహరణకి ఏసీ ఛార్జీ వసూలు చేసే ట్యాక్సీ డ్రైవర్ అడిగితే కానీ ఏసీ వేయడు. ఇంధనం అంతా ఆదా అయితే అది అదనపు అక్రమం లాభం అనుకుంటాడు. ఆటోమేటిక్ మరో 10% తిరిగేలా దాని యజమాని నీటిని మారుస్తాడు. అచ్చుపడిన తపాలా బేళ్ళను కవర్ని చింపేసి మళ్ళీ వాడతాడు. మీటర్ చూడకపోతే పెట్రోల్ బంకులో కొంతమంది తిరిగిన మీటర్ని వెనక్కి తిప్పకుండా పెట్రోల్ పోసేస్తాడు. ఇలా చాలా ఉంటాయి. యథారాజ తథాప్రజ. ప్రారంభకరణ ప్రకారం మనకి ఎంత రాసి పుట్టి ఉందో అంత న్యాయార్జన ద్వారా మనకి వచ్చి తీరుతుంది. అలాగాక అన్యాయంగా, అక్రమంగా, అధర్మంగా సంపాదించి దుష్కర్మల పాప భారాన్ని తీర్చుకోవడానికి భవిష్యత్తులో మనం అనేక పశుపక్షాది జన్మలు ఎత్తాల్సి ఉంటుంది.
అవి భవిష్యత్తులో ప్రారంభ కర్మలుగా మారి మనల్ని కష్టాల్లోకి తీసుకెళ్తాయి. ఈ కర్మసూత్రం గుర్తుంచుకుంటే ఎక్కడ సంపాదన మొదలుపెట్టాలో ఎక్కడ ఆపాలో అర్థమవుతుంది. మనిషికి ఈ విషయంలో సహాయం చేయడానికే ధర్మశాస్త్రం పుట్టింది. దాన్ని అనుసరించినంత వరకు మనం దుష్కర్మలు చేయం. దుష్కర్మల భారాన్ని పెంచుకోవడం ఎంత అవివేకమైన పను వివరించే ఈ కథని ప్రాచీన ఋషులు చెప్పారు. ఓ రాజు అడవికి వేటకు వెళ్ళి తప్పిపోయాడు. కొందరు ఆటవికులు అలసిపోయిన రాజుకి ఆ రాజుకి రాత్రి రొట్టెలు కాల్చి ఇచ్చారు. వాళ్ళు అడవిలో చెట్లను కాల్చి బొగ్గులుగా చేసి వాటిని అమ్మే ప్రవృత్తి చేసేవాళ్ళు. మర్నాడు వాళ్ళు అతని అడవిని దాటి వచ్చారు. వారు చేసిన ఆ సేవకు రాజు సంతోషించి వాళ్ళకి ఓ గంధపు లోటని ఇచ్చి హాయిగా జీవించమని చెప్పాడు. కొద్ది కాలం తర్వాత రాజు వాళ్ళు ఎలా జీవిస్తున్నారో చూద్దామని మళ్ళీ వెళితే మునపట్లాగే బొగ్గులు అమ్ముకోవడం చూసి ఆశ్చర్యంగా అడిగాడు, ఇంకా ఇలాగే ఉన్నారే, గంధాన్ని అమ్ముకుంటే ఇంకా ఎక్కువ ధనం వచ్చి వస్తుందిగా. ఆ గంధం చెట్ల విలువ తెలియక వారు ఆ చెట్లన్నింటినీ కూడా నరికేసి బొగ్గులు చేయడానికి ఉపయోగించారు. అదేవిధంగా మనం కూడా మనకు లభించిన మానవ జీవితం విలువ తెలుసుకోకుండా దాన్ని అధర్మం అనే నిప్పుతో కాల్చి వ్యర్థం చేసుకుని నుసి చేసుకుంటున్నాం. తన జీవితకాలంలో తన ముని మనవలు ఖర్చు చేయలేంత సంపాదించినా మనిషికి తృప్తి ఉండదు. ఇంకా కావాలి కావాలి కావాలి, ఇలా వాలి పోయి పోయేదాకా ఇంకా కావాలి అనే కోరిక ఉండటం మనలోని తీవ్ర స్వార్థ ప్రభావమే. దీన్ని మాయా అని శాస్త్రం చెప్తోంది. మాయాబలం ఎంతటి బలమైందంటే విష్ణువంశంలో పుట్టి 4 వేదాలను విభజించి అష్టాదశ పురాణాలని భారతాన్ని రచించి భగవతత్వాన్ని మోక్ష మార్గాన్ని ఆకడింపు చేసుకున్న వ్యాస భగవాను కూడా పుత్రవాత్సల్య రూపంలో అజ్ఞానం వదలలేదు. తన కొడుకు శుకుడు పరమ విరాగి వివాహం చేసుకోనంటే తీనుడై వ్యాసుడు శోకంలో పడ్డాడు. సరస్సులో స్నానం చేస్తున్న అందగత్తలైన దేవతా స్త్రీలు శుకుడిని చూసి సిగ్గుపడలేదు, ఒళ్ళు కప్పుకోలేదు. కానీ ఇంకా కోరికలో వ్యాసుని చూసి సిగ్గుతో బట్టలు కప్పుకున్నారు. అంత శక్తివంతమైన మాయాబలం ముందు మనం ఎంత నిత్యం భగవంతుడు ప్రార్థించి కరుణించి మనల్ని ఆ మాయ నుంచి వదిలిపెట్టమని ప్రార్థించడం ఒక్కటే మనం చేయగలిగింది. శంకర్లు చెప్పిన విషయం నీకు న్యాయంగా ఎంత ధనం లభిస్తుంది దాంతో తృప్తి చెందు, అంతేగాని డబ్బు ఎక్కడి నుంచి వచ్చి పడ్డా పర్వాలేదు అనుకోకు అని అన్న సూచన మనకు అవలంబించాలంటే అది కోరిక రాహిత్యం వల్లే సాధ్యం అవుతుంది. సహస్రాణోపి జీవంతి సతినస్త్రథ ధృతరాష్ట్ర విముఖేచ్ఛాం న కథం చిన్న జీవ్యతి. భావం 1000 రూపాయల ఆదాయం గలవారు జీవిస్తున్నారు, 100 రూపాయల ఆదాయం గలవారు జీవిస్తున్నారు. కనుక అధికంగా సంపాదించాలనే కోరికని వదిలిపెట్టినా బతకగలము. ఇప్పుడు 3వ శ్లోకం ఏంటంటే నారీ స్తనభర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంస వసాది వికారం మనసివి చింతయ వారం భజగోవిందం. ఇది ఇంకో శ్లోకం అన్నమాట. దీని యొక్క భావం ఏమిటి అంటే స్త్రీల వక్షోజాలు బొడ్డు ప్రాంతం చూసి మోహావేశానికి లోనవకు, అదంతా కేవలం మాంసం కొవ్వుల సమ్మేళనం అన్న విషయాన్ని మాటికి మనసులో తలపోస్తూ ఉండు. ఈ 2వ శ్లోకంలో మనిషి చేసే జన్మ పరంపరలకి కట్టిపడేసే మన 2వ ప్రధానపు మూర్ఖత్వపు పొరపాట్లని శంకర్లు మనకి ఎత్తి చూపి సూటిగా హెచ్చరిస్తున్నారు. మనిషిని దేవుడికి దూరంగా వచ్చేవి కాంత కనకాలు అని తరచూ శ్రీ రామకృష్ణ పరమహంస తన శిష్యుల్ని హెచ్చరించేవారు. వీరే కాక ఇంకా ఎందరో మహాత్ములు ఈ 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని, మనిషి నిగ్రహంగా ఉండాలని 2 ముఖ్యాంశాలు పరధనం పరకాంత అని హెచ్చరించారు. కేవలం మగవాడే స్త్రీ వాంఛిత గుప్తేంద్రియాలను భావించరాదు. స్త్రీ కూడా ఈ విషయంలో సమానంగా బలహీనరాలే. సామాజిక కట్టుబాట్లకి భయపడిన పాశ్చాత్య దేశాల్లో కన్నా మన దేశంలో స్త్రీ పవిత్రంగా ఉన్న మనసులో ఆ విషయం మీద ఆసక్తి లేకుండా పోదు. అయితే ఈ రెంటిలో ధన వ్యామోహం అత్యధికంగా ఉంటుంది. కాబట్టి ముందు లోకంలో సంపాదనలో పడి పరమాత్మను ఎలా విస్మరిస్తామో శంకర్లు వారు తెలియజేశారు. ఆ తర్వాతి స్థానం స్త్రీ వ్యామోహం ఉంది. కాబట్టి స్త్రీలతో సుఖించడం కోసం కాలాన్ని ఎలా వ్యర్థం చేస్తూ దేవుణ్ణి విస్మరిస్తామో ఈ 3వ శ్లోకంలో హెచ్చరించారు. విద్యార్జన, ధనార్జన, తర్వాత ప్రతి మనిషి జీవితంలోని 3వ దశలో పెళ్లి ద్వారా శారీరక సుఖార్జనేగా అజ్ఞానంలో ఉన్న ప్రతి వారికి యవ్వనంలోని స్త్రీ ఎంతో ఆకర్షణీయంగా, విలాసవంతంగా, వినోదానికి కేంద్రంగా కనిపిస్తుంది. వయసు వచ్చిన ప్రతి మగాడు పరాయి స్త్రీని చూసి ఆనందించడం మనమంతా లోకంలో చేసేదే.
ఓ ఆడ మగ నడిచి పెడుతుంటే మరో మగాడు అందుబాటులో ఉన్నంతసేపు ఆ స్త్రీనే చూస్తాడు తప్ప పక్కన ఉన్న మగాడిని చూడడం అన్నది మనకు అందరికీ అనుభవంలో ఉన్న సత్యమే. అతను ఆమె మనసును ఆమెకి నచ్చే ఏదే గుణంతో స్పృశించినప్పుడే ఆమె అతను ఇష్టపడుతుంది. కానీ మగాడికి ఆమెతో లైంగికంగా కోరిక పట్టడానికి ఆమెతో భౌతిక శరీరం ఒక్కటే చాలు. మగాడు పరాయి స్త్రీ వంక చూడకుండా ఉండలేకపోవడానికి పై ఆకర్షణలే కారణం. ఈ ఆకర్షణతో మగాడు ముఖ్యంగా సాధకుడు పోరాడి గెలవాలి. అలా గెలవలేనప్పుడు తనకి ఆ శక్తిని ఇవ్వమని దైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకుంటే తప్పక ప్రయోజనం ఉంటుంది. నిజానికి గుహ్యేంద్రియాలే మనిషి జయించడానికి అతి కష్టమైనవి. కొందరికి పరమ పవిత్రమైన గృహస్థ జీవితాన్ని శంకరులు నిరసిస్తున్నారా అనే యోచన రావచ్చు. కానీ కామాన్ని అణగదొక్కితే మానసిక రోగాలు వస్తాయని అనవచ్చు. భర్తలు విహీనులైన ఎంతమంది మన నానమ్మలు అమ్మమ్మలు మైదుల సోక్యలేక మానసిక రోగులు అయ్యారు. ఒక యోగి ఆత్మకథలో ఓ చోట శ్రీ పరమహంస యోగానంద చెప్తారు, కేవలం సంతానం కావాలనుకున్నప్పుడే తన తల్లిదండ్రులు శారీరకంగా కలిసేవారిని, వారికి ఎంతమంది సంతానం ఉన్నారో అన్నిసార్లు కలిశారని మనం అలా ఉత్తమంగా జీవిద్దామా లేక బురదలో పొరలాడే పందిరానా? ఈ విషయంలో ఎంపిక మన చేతుల్లోనే ఉంది. మఠాధీశులు కావచ్చు, భగవద్భక్తులైన సత్పురుషులు కావచ్చు, ఎవరికైనా సరే ఆత్మసాక్షాత్కారం పొందితే కానీ గుహ్యేంద్రియం ద్వారా అందే సుఖం మీద ఆసక్తి పోదు అని గీతలోని విషయ వినివర్తంతే అనే శ్లోకం చెప్తోంది. కాబట్టి సాధకులంతా తమ ఇంద్రియాల విషయంలో అతి జాగ్రత్తగా నిగ్రహంగా ఉండాలి. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.